దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో డబ్బులు కలెక్ట్ చేసింది. దురంధర్ చిత్రంలో ఆర్ మాధవన్ పాత్ర చాలా చిన్నదే, కానీ నిజ జీవితంలో మాత్రం అసాధారణమైనది. ఈ చిత్రంలో ఆర్ మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర నిజానికి అజిత్ దోవల్ ఆధారంగా రూపొందించారు. అజిత్ దోవల్ గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇప్పటికీ 81 సంవత్సరాల వయసులో దేశం కోసం సేవలు చేస్తూ ఉన్నారు. అయితే నిజ జీవితంలో ఆయన చేసిన ఒక అద్భుతమైన మిషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం తన తొలి అణుపరీక్షను 1974లో మే 18న రాజస్థాన్లోని పొఖ్రాన్లో నిర్వహించింది. దీన్నే స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ నేమ్తో పిలుస్తారు. రెండవసారి మే 13, 1998లో అణుపరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ అణుపరీక్షల తర్వాత పాకిస్తాన్ అణ్వస్త్ర సాధనలో చైనా వంటి దేశాల మద్దతుతో ఎలాగైనా అణ్వాయుధాలను సంపాదించాలనే ఆశతో పాకిస్తాన్ ముమ్మర ప్రయత్నాలు చేసింది. అప్పుడే భారత్ కీలక అడుగు వేసింది. పాకిస్తాన్ అణు రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలనుకుంది. ఆ సమయంలోనే అసలైన దురంధర్ అజిత్ దోవల్ పేరు వెలుగులోకి వచ్చింది. పాక్ అణు రహస్యాన్ని బయటపెట్టి బాధ్యతను సూపర్ కాప్గా గుర్తింపు పొందిన అజిత్ దోవల్కు నాటి భారత ప్రభుత్వం అప్పగించింది. దీంతో తన కుటుంబాన్ని వదిలేసి పాకిస్తాన్ రహస్యాలను తెలుసుకునేందుకు బయలుదేరి వెళ్లారు అజిత్ దోవల్ గారు. ఇస్లామాబాద్ సమీపంలోని కహూటాలోని ఖాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో పాక్ అణు పరిశోధన సాగించింది. అక్కడ శాస్త్రవేత్తలు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులు కఠినమైన నిబంధనలు పాటించేవారు. చిన్న పొరపాటు జరిగితే రహస్యాలన్నీ బయటపడే ప్రమాదం ఉంది. అయితే ఆ వాతావరణంలో కలిసిపోయి ఇస్లాం మతంలోకి మారారు అజిత్ దోవల్ గారు. ఉర్దూను ఎంతో అనర్గళంగా మాట్లాడేవారు. ఎవరికి అనుమానం వచ్చేది కాదు. ఒకసారి లాహోర్లో మసీదు బయట ఒక వృద్ధుడు ఆయనతో "నువ్వు చెవులు కుట్టించుకున్నావు, నువ్వు హిందువు" అన్నాడు. దానికి దోహల్ చాకచక్యంగా "చిన్నప్పుడు కుట్టించుకున్నవి, ఆ తర్వాత నేను ఇస్లాం మతంలోకి మారాను" అని చెప్పాడు. దీంతో ఎవరికి అనుమానం రాలేదు. మాసిన గడ్డం, చినిగిన దుప్పటితో బిచ్చగడి వేషంలో 1980లలో దాదాపు 7 ఏళ్ల పాటు పాకిస్తాన్ వీధుల్లో తిరిగారు. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకున్న అజిత్ దోవల్ బిచ్చగడి వేషంలో తలదోచుకున్నారు. ఒంటిపై చిరిగిన దుప్పటి, నెరిసిన జుట్టు, మాసిన గడ్డంతో చూసేవారికి దయ, జాలి కోసం చేతులు చాచి అభాగ్యుడిలా కనిపించేవారు. కానీ ఆ వేషం వెనుకున్న ఒక ముఖ్యమైన గూఢాచారి, ఆ చురుకైన మేధావి దాగున్నారు. ఈ ఆపరేషన్లో దోవల్కు నిజమైన బ్రేక్ త్రూ ఒక చిన్న సెలూన్లో దొరికింది. ఆ సెలూన్కు శాస్త్రవేత్తలు తరచూ వచ్చి క్షవరం చేయించుకునేవారు. వారు జుట్టుని ఎవరికీ తెలియకుండా దోవల్ జాగ్రత్తగా సేకరించి నమూనాలను భారత్కు పంపారు. వీటిని ల్యాబ్లో పరీక్షించగా యురేనియం రేడియేషన్ ఆనవాలు బయటపడ్డాయి. దీంతో పాకిస్తాన్ అణ్వస్త్ర తయారీ దిశగా అడుగులు వేస్తున్నట్టు భారత్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ గూఢాచార్య సమాచారంతో భారత్ తన జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకుంది. దోవల వల్ల పాకిస్తాన్ అణు సామర్థ్య పరీక్షలు దాదాపు 15 ఇయర్స్ ఆలస్యమయ్యాయి. ఇలా దేశం కోసం 7 ఏళ్లు పాకిస్తాన్లో గడిపిన అజిత్ దోవల్ నిజమైన దురంధర్. అందుకే ఆయనను భారత్ జేమ్స్ బాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you.